హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు దోశ కాంబినేషను, దోశకి ఇడ్లీకి దేనికైనా కాంబినేషను టమాటా చట్నీ చూపిస్తానండి. అందుకు 4 టమాటాలు, 1 టేబుల్ స్పూన్ అన్ని ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ధనియాలు జీలకర్ర వేగినాక కొన్ని అల్లం ముక్కలు కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, ఇవన్నీ కొంచెం ఉల్లిపాయ మెత్తబడదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయినాక కట్ చేసుకున్న ఈ 4 టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలానే కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి టమాటా. ఒక టీ స్పూను పసుపు, ఒక 2 నిమిషాల తర్వాత టమాటా మంచిగా సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ కింద పెట్టి సలై వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు ఇట్లా చల్లగా అయినాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఒక పోపు గరిటె పెట్టి వేడి చేసుకుందాం. ఒక స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైనాక 1 టీ స్పూన్ జీలకర్ర, జీలకర్ర వేగినాక 1/2 టీ స్పూన్ ఆవాలు, తుంచుకొని ఒక 3 ఎండుమిర్చి, చితక్ కొట్టుకున్న 5-6 వెల్లుల్లి రెబ్బలు, 3 కరివేపాకు రెమ్మలు. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కూడా వేసినా కదండి. ఇందులో 1/4 టీ స్పూన్ అంతా పసుపు, ఈ వేడికి మంచిగా వేగిపోయింది. మిక్సీకి వేసుకున్న టమాటా పొడి,
1/2 టీ స్పూన్ అంతా ఎండుకారం. ఉప్పు కొంచెం వేసుకున్నానండి, అది సరిపోలేదు. మిక్సీకి వేసుకున్నప్పుడు టేస్ట్ చూసుకొని వేసుకున్నాం. అంతే అండి. ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఊరికే పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ఇట్లాంటివి వేసుకొని బోర్ కొట్టితే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది బాగుంటుంది చట్నీ. అంతే అండి, రెడీ అయిపోయింది పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.